ఆ సౌండ్ అంతా కూడా పంబా నదిలో సౌండ్. నిజంగా ఇక్కడికి రావాలంటే గట్స్ ఉండాలండి, చాలా కష్టం. నేను ఒక్కనే 24 అవర్స్ లోపల ఉండి వచ్చాను లాస్ట్ టైం. అంటే అందరూ రాలేరని కాదు, రావాలి అంటే గట్స్ ఉండాలి. ఇక్కడికి రావటం, ప్రార్థన చేసుకోవడం కూడా దేవుని కృప. నిన్న నేడు నిరంతరం ఏకరూపుడు, సిలువపై మనకై ప్రాణమిచ్చాడు. మూడవ దినమున తిరిగి లేచాడు. మరల రానై ఉన్న దేవుని కుమారుడు. చాలా అద్భుతమైన సిలువ అండి. సింగిల్ స్టోన్లో ఇంత పెద్ద సిలువ చేయాలి అంటే చాలా. పాపపు ఊబిలో పడియున్న వారలారా, శాపపు బంధకాలలో చిక్కుకున్న వారలారా, యేసునామము ద్వారా విడుదల పొందండి. నిత్య జీవానికి వారసులు కండి. యేసే మార్గం, సత్యం, జీవం. యేసే దేవుని మహిమా తేజం. ఆయన ద్వారానే రక్షణ ఉంది. వేరే మార్గం లేదు లోకంలో. కానీ మీరు చూసారు కదా రోడ్డు అంతా ఎంత భయంకరంగా ఉందో. ఇప్పుడే ఇలా ఉందంటే 1980 సంవత్సరాల క్రితం అసలు ఆయన ఎలా చేసుంటారు సేవ, ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఇదిగోండి, ఈరోజు కూడా ఎవ్వరు లేరు చర్చిలో, అసలు ఎవరు లేరు. అక్కడ ఆ బిల్డింగ్ అంతా కట్టారు ఉండటానికనే, కానీ ఈ భయానికి ఎవరుంటారండి? ఎవ్వరు, నరమానవుడు కనుచూపు మేర ఎవరు ఉండరు అసలు. ఇది బయట వరండా. సో మరి చర్చిలో ఎవరైనా ఉన్నారా చూడాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడి దయ వల్ల ఎప్పుడు వచ్చినా లాక్ మాత్రం వేయట్లేదు. ఓపెన్ చేసుకుని ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయే అవకాశం ఉంది. దేవా మీకు స్తోత్రాలు నాయనా, ప్రభువా మీకు వందనాలు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్.